ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల ప్రోగ్రెస్ మార్కాపురం 19% అండి పనులు పూర్తయింది, మదనపల్లి 17%, ఆదోని 17%, పెనుగొండ 11%, నర్సీపట్నం 6.16%, పాలకొల్లు 15.97%. ఇట్లా ఎవరు అడిగారు సార్? ఆఖరికి ఒక్క నిమిషం సార్, నన్ను ఒక్క నిమిషం సార్, 1 మినిట్ చేయకుండా నన్ను మాట్లాడాను తీసుకోండి. కానీ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి సార్. మెడికల్ కాలేజ్ అన్నెసరీ ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలు ఆయన ఇవాళ ఆగి చూసి ఆహా అనుకోవాలండి సార్. ఏమి ఆహా అనుకోవాలి? ఆగి చూసినంత అక్కడ ఇప్పుడు కాదు, ఆయన చెప్పిన మాటలకి ఉన్నటువంటి వాస్తవాలు ఫ్యాక్ట్స్ చెప్పక్కర్లేదా? ఇవాళ ఆఖరికి పులివెందుల్లో కూడా ఆయన సొంత కాన్స్టిట్యూన్స్ లో కూడా ఇంకా 168 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు పెండింగ్ లో పెట్టాడు. ఇంకొక డైలాగ్ కూడా అన్నాడు, అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకుంటాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకుంటాయి, పేదవాడికి అందుబాటులో కాదు. ఒక్క నిమిషం సార్, నేను మిమ్మల్ని 1 మినిట్ అన్ఇంటరప్టెడ్ గా అడిగా. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఇవాళ ఆయన ఇష్టానుసారం ఏదో మాట్లాడేసి చంద్రబాబు వెళ్ళి బావిలో దూకంటే మేము చూస్తూ కూర్చోవాలా? అది మాట్లాడిద్దామని నేను అంటున్నా. ఇవాళ బావిలో దూకాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన చేసినటువంటి పాపాలకి వెళ్ళి నుయ్యిలోనే ఆయన దూకాలి, లేదంటే బంగాళాఖాతంలో దూకాలి. ఇవాళ ఇటువంటిది జీవో నంబర్ 133. ఎవరైనా కూడా వెళ్ళి ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ లో చూడండి. ఇవాళ ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళు జీవో నంబర్ 133 ఏం చేశాడు ఈ దుర్మార్గుడు అర్థమవుతుంది. డేటెడ్ 11/10/2021. ఈ జీవో ఏంటంటే ఈయన గారు తీసుకొచ్చేటటువంటి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో 50% మేనేజ్మెంట్ కోటా అని చెప్పి ఒకటి క్రియేట్ చేశాడు. దేనికి? సీట్లు అమ్ముకోవడానికి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఎక్కడైనా మేనేజ్మెంట్ కోటా ఉంటుందా? గతంలో ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ కాలేజీలో మనం మేనేజ్మెంట్ కోటా చూసామా? మెరిట్ బేసిస్ లో కన్వీనర్ కోటాలో ఫిల్ అవుతాయి అవన్నీ కూడా. గవర్నమెంట్ కాలేజీల్లో కూడా మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకోవడానికి. దానికి సంబంధించి ఎంతంత పర్సెంటేజ్ ఇదిగోండి జీవో నంబర్ 107 లో మేనేజ్మెంట్ కోటా కింద ఎన్ని పర్సెంట్, ఎన్ఆర్ఐ కోటా కింద ఎంత పర్సెంట్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంట. గవర్నమెంట్ కాలేజీలకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంట. యు నో వాట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ. పెద్ద ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్ పీస్ లో ఆయన మాకు పాఠాలు చెప్తారా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. సీట్లు అమ్ముకోవటానికి కోట్ల రూపాయలు సీట్లు అమ్ముకోవటానికి మేనేజ్మెంట్ కోటా పెట్టి జీవో నంబర్ 108 లో మేనేజ్మెంట్ కోటా కింద 20 లక్షల సంవత్సరానికి, 15 లక్షల సంవత్సరానికి ఫీజులు కూడా పెట్టాడు. ఇవాళ ఈయన మాకు పాఠాలు చెప్తాడండి? చెప్పనండి, సమాధానం చెప్పనండి. జీవో నంబర్ 133కి, జీవో నంబర్ 107 చెప్పండి సమాధానం. మీకు తెలియదని కాదు, కానీ నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజీల గురించి సత్యకుమార్ యాదవ్ గారు ఛాలెంజ్ చేశారు. ఎందుకంటే ఇటువంటి పాపాలన్నీ చేశాడు కాబట్టి. కాదు సార్ పట్టాభి గారు, మీరు ఆయన్ని సమాధానం చెప్పమనండి అని మీరు అడుగుతున్నారు. ఆయన చెప్పడు సమాధానం, మీతో చెప్పిస్తాడు ఇలా. ఆయన చెప్పడు. ఇవాళ ఊరుకునే వచ్చి గోకితే సార్, ఊరుకునే చేతిలో ఒక దిక్కుమాలిన కూలి మీడియా ఉంది కదా అని చెప్పి వచ్చి గోకెళ్ళిపోతే వార్తలు పెడతాం. ఇలాగే వార్తలు పెడతాం వచ్చి ఆయన గోక్కుంటే ఆయనకు పుణ్యం అవ్వాలి, కానీ ఎదురోళ్ళకు పుణ్యం అవుతుంది. అది బాధ ఇక్కడ. ఎందుకో మామూలుగా కాదు, పెద్దల సామెత ఎలా ఉంటుందంటే వచ్చినట్టు అబద్ధాలు చెప్తే మీడియా ముందుకు వచ్చి మేము సైలెంట్ గా కూర్చోవాలా? మీడియా ముందుకి అంటే ఇక్కడ మీరు అర్థం దయచేసి ఒక మాట కొంచెం, అంటే మీరు ఆయన అన్న మాటలకి కొంచెం మీరు నొచ్చుకుని కొంచెం ఆవేశంలో మీరు అంటున్నారు. ఆయన ఉద్దేశం కూడా అదే. అది ప్రెస్ మీట్ కాదు. ఫస్ట్ థింగ్, ప్రెస్ మీట్ అయితే అక్కడ ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక ఏబిఎన్, ఇంకా ఎవరైతే ప్రజల మీడియా ఉందో వాళ్ళు ఉండాలి అక్కడ. నీలి మీడియా, కూలి మీడియా మాత్రమే ఉంటది, ఇందులో డౌటే లేదు. అది ఏకపాత్ర అభినయం. వాళ్ళు కూడా ఉన్నారో లేరో ఎదురుగా కెమెరా పెట్టి లైవ్ చూపించారు కదా, ఎవరినో పెట్టుకుని క్వశ్చన్ చూపించరు అక్కడ ఎవరు ఉన్నది. పాయింట్ నెంబర్ 1. తర్వాత కోతి పుండు బ్రహ్మరాక్షసి అంటారు పెద్దలు. కోతికి పుండు పెడితే గోక్కుని పుండు చేసుకుంటది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు దురద పుడితే ఎదుటి వాళ్ళ గోకుతున్నాడు. అది మీరు సీరియస్ గా తీసుకుంటున్నారు.
దయచేసి అది కాకుండా సార్ ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే వదిలేయండి, నాకైతే వదిలేయండి ప్లీజ్. కాదు, మొన్న చంద్రబాబు నాయుడు గారు, మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, దాన్ని అక్కడితో వదిలేద్దాం, దయచేసి వదిలేద్దాం. ఇష్టానుసారం ఫేక్ ప్రచారాలు చేస్తే ఏం చేశారు మీరు? మళ్ళీ అనవసరంగా ఫేక్ ప్రచారాలు చేస్తే ఏమవుద్దండి? ఏం చేస్తారండి మీరు? కాదండి, ఏం చేస్తారు మీరు? కాదు, మీరు ఏం చేస్తారు? కాదు, మీరు ఏం చేస్తారు? ఫేక్ ఫైండింగ్ గా ఒకటి పెట్టారు, అది రిలీజ్